జంతు ప్రపంచంలో ఎన్నో క్రూర జంతువులు ఉన్నాయి. కానీ వాటిలో కూడా క్రూరమైంది జాగ్వార్. జాగ్వార్ తనకన్నా బలమైన జంతువులను, క్రూర జంతువులను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. జాగ్వార్ చాలా విచిత్రమైనటువంటి క్రూర జంతువు. ఏ భేదం లేకుండా 84 రకాల జంతువులను చంపి తినేస్తూ ఉంటుంది. దీని యొక్క స్పెషల్ డైట్ గురించి మనం మాట్లాడుకుంటే క్రూర జంతువులను ఎక్కువగా తింటుంది. క్రొకడైల్స్, జైంట్ ఆటర్స్, అనకొండా ఇలాంటి వాటిని తనకన్నా బలమైన జంతువులను, క్రూర జంతువులను భోజనంగా మార్చుకుంటూ ఉంటుంది. ఈ జాగ్వార్స్ ఎలా జంతువులని వేటాడి వాటి ఆహారంగా మార్చుకుంటున్నాయో ఈ వీడియోలో చూడండి. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేనిచ్చే టార్గెట్ 10,000 లైక్స్, కాబట్టి పక్కా లైక్ చేసేసి వీడియోని చూడండి. జాగ్వార్ వర్సెస్ క్రొకడైల్. క్రొకడైల్ నీటిలో రాజు అయితే జాగ్వార్ నేలపైన రాజు. మనకి ఒక రూల్ తెలుసు, ఏంటంటే యుద్ధంలో ఎప్పుడూ కూడా వెనుక నుంచి దాడి చేయకూడదు అని. కానీ జంతు ప్రపంచంలో అలాంటి రూల్స్ ను జంతువులు అస్సలు పట్టించుకోవు. ఈ వీడియోలో చూడండి, ఈ జాగ్వార్ వెనుక నుంచి నెమ్మదిగా దాక్కొని ఆ మొసలి పైన ఎలా దాడి చేసిందో. ఆ మొసలి అసలు ఊహించలేదు జాగ్వార్ తనపైన అటాక్ చేస్తుంది అని. అంత నెమ్మదిగా వచ్చి వెనుక నుంచి దెబ్బతీసింది. జాగ్వార్ మాత్రం ఒక్కసారిగా దానిపైన పడి దాని ప్రాణాలు తీసేసింది. కానీ మొసలికి మాత్రం విడిపించుకునే అవకాశమే లేదు. ఆ జాగ్వార్ తన బలమైన దవడల మధ్యలో ఆ మొసలి యొక్క తలను నొక్కి పట్టి చంపేసింది. జాగ్వార్కు ఉన్న మరో విశిష్టత ఏంటంటే నేలపైన పరిగెత్తడమే కాకుండా నీటిలో కూడా చాలా చక్కగా ఈదగలదు. ఇది కొన్ని గంటల పాటు వేటాడాలి అని అనుకున్న జంతువును గమనిస్తూనే ఉంటుంది. అలాగే మొసలి పిల్లల్ని వేటాడి తినడం అంటే జాగ్వార్కి చాలా ఇష్టం. అందుకే ఇవి మొసలి పిల్లలను సునాయాసంగా పట్టుకుని తినేస్తూ ఉంటుంది. అయితే బేబీ క్రొకడైల్స్ ను తినడం అంటే జాగ్వార్కు తేలిక. కానీ పెద్ద పెద్ద వాటిని వేటాడటం అంటే సులువైన పని కాదు. ఈ జాగ్వార్ బాగా ఆకలితో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మొసళ్లను వేటాడాలి అని ప్రయత్నించినప్పుడు ఓడిపోయి కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాయి. జాగ్వార్ బలమైన జంతువే, కానీ తనకన్నా ఎక్కువ బలమున్న జంతువులపై దాడి చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకోవాలి కదా. ఈ వీడియోలో చూడండి, జాగ్వార్ తనకన్నా పెద్ద మొసలిపై దాడి చేసి తనను తాను రక్షించుకోవడానికి ఎలాంటి కష్టం పడుతోందో. ఇక ఈ వీడియోని చూడండి, ఈ జాగ్వార్ మొసలిని వాసన చూస్తూ ఉంది. ఆ మొసలి బ్రతికి ఉందా చనిపోయిందా అని తెలుసుకోవడానికి ఆ జాగ్వార్ అలా చేస్తోంది. అయితే ఆ మొసలి కదలకుండా అలానే ఉండటం వల్ల అది చనిపోయింది అని అనుకున్న ఆ జాగ్వార్ తినడానికి ప్రయత్నించింది. వెంటనే ఆ మొసలి తిరిగి దాడి చేసింది. తర్వాతది జాగ్వార్ వర్సెస్ బ్రెజిలియన్ జైంట్ ఆటర్. ఏవైనా జంతువులు గుంపులుగా ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. కానీ జాగ్వార్ కి తన ఆకలి ముందు ఇవేవి పట్టింపు ఉండదు. ఎవరిపైనా అయినా దాడి చేయడానికి సిద్ధపడిపోతుంది. అలానే ఇది ఈ జైంట్ ఆటర్స్ పై కూడా దాడి చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ ఏదైనా జంతువు ఈ జైంట్ ఆటర్స్ పై దాడి చేయడానికి వాటి ప్లేస్ లోకి వెళ్తే గనుక ఇక అంతే సంగతులు. అన్నీ కలిసి ఒక్కసారిగా ఆ జంతువుపై దాడి చేస్తాయి. ఈ వీడియోలో చూసినట్లయితే జైంట్ ఆటర్స్ యొక్క గుంపు ఏ విధంగా జాగ్వార్ ను తరిమి కొడుతున్నాయో చూడండి. ఈ జాగ్వార్ కు ఇప్పుడు బుద్ధొచ్చుంటుందేమో వారి ప్లేస్ లోకి అస్సలు వెళ్ళకూడదు అని. జాగ్వార్ వర్సెస్ అనకొండా. అనకొండతో పోరుకు ఎవ్వరూ కూడా సిద్ధపడరు. ఈ అనకొండ యొక్క శరీరం ఎంత భారీగా ఉంటుంది అంటే ఏ జంతువు కూడా ఆ అనకొండను తినాలి అన్న ఆలోచన కూడా చెయ్యదు. కానీ ఈ జాగ్వార్ కి మాత్రం అలాంటి పట్టింపులేవీ లేదు. ఒకసారి ఈ వీడియోలో చూడండి, ఈ జాగ్వార్ ఏ విధంగా అనకొండపై దాడి చేస్తోందో. ఈ దాడిలో జాగ్వార్ కి తోడుగా మరో జంతువు కూడా ఉంది, అదే బ్లాక్ పంథర్. అయితే అన్ని సందర్భాల్లోనూ వీటికి అదృష్టం ఇలానే ఉండదు. ఈ అనకొండ కూడా వాటిపై తిరగబడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయింటే ఇప్పుడే లైక్ చేసేసి వీడియోని చూడండి. జాగ్వార్ వర్సెస్ డొమెస్టిక్ డాగ్. అనకొండ లాంటి జంతువుని వేటాడే ఈ జాగ్వార్ కి ఈ చిన్న కుక్కని వేటాడటం పెద్ద విషయం కాదు. ఈ వీడియోలో ఒకసారి చూడండి, ఈ జాగ్వార్ ఆ పెంపుడు కుక్కను చటుక్కున పట్టుకుని మెరుపు వేగంతో అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతుందో. తర్వాత మనం చెప్పుకునేది జాగ్వార్ వర్సెస్ టర్టిల్.
ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల సంఖ్యలో ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ సముద్రపు ఒడ్డుకు గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. కోస్టారికా ఒడ్డుకు కూడా ఈ టర్టిల్స్ వేల సంఖ్యలో చేరుకుని గుడ్లు పెడతాయి. వాటి గుడ్లు పెట్టే ప్రక్రియ 3 రోజుల వరకు సాగుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత తాబేళ్లు తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అయితే ఈ టైంలో వీటిని వేటాడే ఎన్నో జీవులు వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో ఈ జాగ్వర్స్ కూడా ఒకటి. ఈ సముద్రపు తాబేళ్లు ఒకటి దొరికినా చాలు వాటి కడుపు నిండిపోతుంది. కానీ తాబేలుకు ఉండే దాని షెల్ వల్ల తాబేలును తినడం చాలా కష్టం. జాగ్వర్ వర్సెస్ డాగ్స్. ఈ వీడియోలో చూడండి, ఈ నేలపైన రాజులా తిరిగే జాగ్వర్ని ఈ 4 కుక్కలు కలిసి ఏ విధంగా దాడి చేస్తున్నాయో అంతటి క్రూర జంతువులను చంపే జాగ్వర్ ఈ కుక్కల యొక్క ఐకమత్యం ముందు ఓడిపోయింది. వాటిపై దాడి చేయలేక పిరికి పందలాగా తోక ముడుచుకుని పారిపోయింది. అప్పుడు కూడా ఆ కుక్కలు దాన్ని తరుముకుంటూ వెళ్ళాయి, అది కూడా ఏమాత్రం భయపడకుండా. తర్వాత కొంతమంది ఆ జాగ్వర్ని పట్టుకునేశారు. ఈ కుక్కల నుంచి ఐకమత్యమే మహాబలం అని మనం తెలుసుకోవచ్చు. జాగ్వర్ వర్సెస్ క్యాపిబరా. సౌత్ అమెరికా అడవుల్లో ఉండే ఈ జాగ్వర్స్ ఎక్కువ శాతం క్యాపిబరాను ఒక్క బైట్తో నోట కరుచుకుని వెళ్ళిపోతుంది. ఈ వీడియో క్లిప్ ని మీరు చూసినట్లయితే జాగ్వర్ కు క్యాపిబరాను పట్టుకోవడం అంత కష్టమేమి కాదు అని తెలుసుకోవచ్చు. జాగ్వర్ ఒక తెలివైన జంతువు. తన యొక్క ఆకలిని తీర్చుకోవడానికి ఎలాంటి జంతువులనైనా వేటాడటానికి వెనుకాడబోదు. వీటిని చూశాక మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది ఈ జాగ్వర్స్ ఎంత ప్రమాదకరమైందో అని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తెలుసు కదా ఈ వీడియో టార్గెట్ 10,000 లైక్స్.